మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం రోడ్డుకెక్కినట్టు తెలుస్తోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే ఆస్తి వివాదాలు తారాస్థాయికి చేరుకున్నట్టే కనబడుతోంది. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం భార్యతో కలిసి నడవలేని స్థితిలో మంచు మనోజ్ బంజారా హిల్స్లోని టీఎక్స్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో చికిత్సను చేశారు. అనంతరం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి నేరుగా జల్పల్లిలోని తన ఇంటికి వెళ్లిపోయారు. ఇకపోతే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అయితే తాజాగా మనోజ్ ఇంటికి మంచు విష్ణు బిజినెస్ పార్ట్నర్ విజయ్ వెళ్లినట్లుగా తెలుస్తుంది. అక్కడున్న సీసీ ఫుటేజ్ కు సంబంధించిన హార్డ్ డిస్క్ ను విజయ్ తన వెంట తీసుకెళ్లాడని కూడా తెలుస్తుంది. అదేవిధంగా మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మనోజ్ తన ఇంటి వద్ద ప్రైవేట్ బౌన్సర్లను కాపలా పెట్టుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు మరికొద్దిసేపట్లోనే మనోజ్ ఇంటికి వెళ్లబోతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే మంచు మనోజ్ ఇంటి వద్ద రాబోయే కొన్ని గంటల్లో ఎలాంటి ఉద్రిక్తత నెలకొంటుందో అని సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఇక మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిందనే వార్తలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. మోహన్ బాబు తనను కొట్టాడని చిన్న కుమారుడు మంచు మనోజ్ గాయాలతో వచ్చి మరీ బంజారా హిల్స్ హాస్పిటల్ కు వచ్చారు. మెడకు పట్టీతో ఉన్న మంచు మనోజ్ నడవలేని స్థితిలో భార్యను పట్టుకుని కుంటుతూ హాస్పిటల్ కు వచ్చిన విజువల్స్ కూడా ప్రస్తుతం నెట్టింట దర్శనమిస్తున్నాయి. మనోజ్ ను ఆ స్థితిలో చూసిన వాళ్లంతా తీవ్రంగా కొట్టారని అభిప్రాయపడుతున్నారు. ఇక నిన్న ఉదయం నుంచి ఈ తంతు జరుగుతుండగా తాజాగా హీరో మోహన్ బాబు చేసిన ట్వీట్ మరింత చర్చగా మారింది. కోరికలే గుర్రాలైతే సినిమాను గుర్తు చేస్తూ పోస్ట్ చేసిన మోహన్ బాబు మనోజ్ కు ఆశ ఎక్కువైందనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారని విశ్లేషకులు అంటున్నారు.